చిత్తూరు జిల్లా తెలుగు తమ్ముళ్ళు తెగ ఫీల్ అయిపోతున్నారు. అధికారం వచ్చిందని సంతోషమే లేకుండా పోయిందని తలలు పట్టుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేనన్ని సీట్లు జిల్లాలో గెలిచామని, అయినా ఆ సంతోషం లేకుండా పోయిందని తెగ మదన పడుతున్నారు. ఇప్పటికే తాము న్యాయం కోసం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుందని బాధ చెప్పుకుందామంటే ఎవరూ లేరని అసహనం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ హయాం నాటి అధికారులే ఇప్పటికీ కొనసాగిస్తూ ఉండటంతో వారు ఇంకా ఆ పార్టీ నేతలకే భజన చేస్తున్నారట. దాంతో తమ సమస్యల పరిష్కారానికి ఆందోళన నిర్వహించాల్సి వస్తుందని టీడీపీ కేడర్ వాపోతుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని టీడీపీ క్యాడర్ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో పోలీసుల వేధింపులతో నరకం చూశారు. అక్రమ కేసులతో ఊళ్లు విడిచి బతికారు. టీడీపీ శ్రేణులపై పెట్టిన అక్రమ కేసుల్లో చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ప్రభుత్వం మారినా టీడీపీ శ్రేణుల పరిస్థితి మాత్రం మారలేదని, తమకు ఈ కర్మేంటని తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. గత ప్రభుత్వంలో జిల్లా యంత్రాంగాన్నంతా వైసీపీ నేతలు రిమోట్ కంట్రోల్తో నడిపించారు. సిబ్బంది సైతం వారి పట్లయితే విధేయత ప్రదర్శిస్తూ వైసీపీ శ్రేణుల్లా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. కూటమి సర్కార్ ఏర్పడి 2 నెలలవుతున్నా జిల్లాలో పోలీస్, రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్, ఎంపీడీఓలు సహా ఇతర అధికారుల బదిలీలు జరగకపోవడంతోనే సమస్య వచ్చిపడిందని, ముఖ్యంగా నాటి పోలీసులంతా ఇప్పటికీ వైసీపీకి అనుకూలంగా ఉంటూ టీడీపీ శ్రేణుల్ని నిబంధనల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎలాగూ బదిలీ అయిపోతాం కదా అని కొందరు పోలీసులు టీడీపీ క్యాడర్కు చుక్కలు చూపిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. దాంతో అధికారంలో ఉండి కూడా రోడ్డెక్కి నిరసనలు, ధర్నాలు చేయాల్సి వస్తుందని అంటున్నారు. పలమనేరు సీఐ చంద్రశేఖర్ ఎస్ఐగా ఉన్నప్పటి నుంచి అదే నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ అక్రమంగా తన క్వారీలోని టిప్పర్లు, ఇతర వస్తువులను తరలించుకుపోయారని జూన్ 8వ తేదీన జనార్దన నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పలమనేరు సీఐ చంద్రశేఖర్ పట్టించుకోలేదు. దీంతో ఆయన నేరుగా సీఎం చంద్రబాబును కలిసి వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ నిర్వాకాన్ని వివరించారు. వైసీపీ అధికారంలోకి రాగానే అప్పటి పలమనేరు ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ తన క్వారీ, టిప్పర్లు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని, లీజు కోసం ఆయన ఇచ్చిన చెక్కులు కూడా చెల్లక తాను ఇబ్బంది పడ్డానని చెప్పారు. ఇదే సమయంలో ఓ టీడీపీ నేత 2 ట్రాక్టర్ల ఇసుకను ఇంటి నిర్మాణానికి తీసుకెళ్తుండగా సీఐ ఆ ట్రాక్టర్లను అడ్డగించి నిబంధనల పేరుతో స్టేషన్కు తరలించి లంచం అడుగుతున్నారని, డ్రైవర్లను దూషించారంటూ 100 మందికి పైగా టీడీపీ శ్రేణులు పలమనేరు స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఎస్ఆర్పురం స్టేషన్ పరిధిలో ఎర్రచందనాన్ని చెరువు నీటిలో దాచి ఉంచగా వచ్చిన సమాచారం మేరకు పట్టుకున్నారు. స్థానికంగా బలమైన వైసీపీ నాయకుడు కూడా పట్టుబడ్డాడు. అయితే ఎర్రచందనం పట్టుబడ్డ రోజు నిందితులను వదిలేశారంటూ టీడీపీ శ్రేణులు స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. ఎర్రచందనం వ్యవహారంలో తమ బాగోతం బయటపడుతుందన్న భయంతో పోలీసులు హడావిడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెరువులో దొరికిన దుంగలను మామిడి తోటలో దొరికాయని ఓ ప్రెస్ మీట్ నోట్ రిలీజ్ చేశారు. మొత్తం 32 దుంగలు దొరికాయని పోలీసులు చెబుతుంటే దొరికిన దుంగల విలువ 1 కోటికి పైగా ఉంటుందని అంటున్నారు. అయితే అసలు స్మగ్లర్ను వదిలేసి 5గురు నిందితులను చూపించారు. ఈ హడావిడి జరుగుతున్న సమయంలో అటుగా వెళ్తున్న జీడినెల్లూరు ఎమ్మెల్యే థామస్ ఆగి పోలీసులకు క్లాస్ పీకారు. ఇంకా వైసీపీ ప్రభుత్వం ఉందనుకున్నారా? ఎర్రచందనం నిందితుడికి 41A నోటీసులు ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వారి దగ్గర లంచాలకు మరిగారని ఘాటుగా విమర్శించారు. ఎవరిన ఎర్రచందనం కేసులో పట్టుకొచ్చి 41 నోటీస్ ఇచ్చినట్టు ఎక్కడ చరిత్ర చూసారా? ఎర్రచందనం పట్టుకోవచ్చి ఒక నిందితుడిని పట్టుకోవచ్చి 41 ఇచ్చి రాయల్గా అతను తీసుకొచ్చి ఎత్తుకుపోయి లోపల దించే ఒకే ఒక ఘనత ఆ జీడినెల్లూరులో ఎస్ఐ గారు పులయ్యప్పకు మాత్రమే దొరుకుతుంది. చరిత్రలో రాసుకోండి, చరిత్రలో మిగిలిపోతాం.
సిఐ గారు మీరేం చేయాలంటే ప్రెస్ ని పిలిపెట్టి ప్రెస్ లో ఇవ్వాలి. సో ఇంత పెట్టాము, దీని వాల్యూ ఇంత చెప్తున్నారు, ఇది దీని వాల్యూ అయితే ఇంత ఉంటుంది, గవర్నమెంట్ వాల్యూ. అది వీళ్ళు ఏడబట్టారా? స్పెషల్ బ్రాంచ్ నువ్వు మరి వీళ్ళు పట్టలే, వీళ్ళు పట్టరు కూడా. వాళ్ళు ఆల్రెడీ కుమ్మకి అయిపోయినారు. ఒక నిమిషం వాళ్ళు ఆల్రెడీ కలెక్షన్ చేసుకుంటున్నారు. మీరు ఎందుకు అసహ్యంగా ఇలా చెప్పుకుంటూ పోతే తవనంపల్లి, సత్యవేడు, తంబళ్లపల్లి ఇలా అన్ని చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులే అనుకుంటే ఇటు రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ అధికారుల తీరులో ఏమాత్రం మార్పు లేదంటారు. ఎలాగో ట్రాన్స్ఫర్ చేస్తారు, అంతమాత్రం దానికి మీరు చెప్పిందే మేము ఎందుకు చేయాలని కొందరు అధికారులు టీడీపీ నేతల్ని ఎదురు ప్రశ్నిస్తున్నారట. గత 5 ఏళ్లలో అందిన కాడికి దండుకున్న అధికారుల స్వామి భక్తితో ఇప్పటికీ అన్ని శాఖల్లో వైసీపీ నేతల హవానే నడుస్తూ ఉండడం కూటమి శ్రేణులకు మింగుడు పడడం లేదు. పైన ప్రభుత్వం మారింది కానీ ఇంకా కింది స్థాయిలో పాత వాసనలు పోవడం లేదని వామపక్షాల నాయకులే విమర్శిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంటే రికార్డ్స్ మొత్తం గదిలో పెట్టి దాన్ని తగలబెట్టారు. షార్ట్ సర్క్యూట్ అన్నారు. మీరన్నీ క్షేమంగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఇక్కడ గవర్నమెంట్ మారింది, కొన్ని రోజులు టైం తీసుకుండొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ పైన మారింది కానీ వైసీపీ పడిపోయి గవర్నమెంట్ పోయి టీడీపీ పడిపోతుంది. పైన మారింది కానీ కింద మారలే, కింద వాళ్ళే ఉన్నారు, వాళ్ళ అధికారులు ఉన్నారు. లేకపోతే నేను ఆర్టీఓ ఆఫీస్ తగలబడింది చూద్దామని పోతే నా దగ్గర ఏమున్నాయి అక్కడ ఏమన్నా చూడడానికి, నన్ను పోనీ లోపలికి పోలీసు అడ్డం పడేశారు. నేను నెట్టుకొని పోవాల్సి వచ్చింది. అప్పుడన్నా ఏమో ఈ గవర్నమెంట్ జగన్ గవర్నమెంటే చంద్రబాబు గవర్నమెంట్ అని చెప్పాను. అందువల్ల ఇప్పుడు జనంలో రాకుండా పోతే నడవదు, ఇది కూడా మాయమైపోతుంది. ఇప్పుడు తెలంగాణలో టూరిజం వాళ్ళు తగలబెడితే నేను కేసు ఇస్తే ముఖ్యమంత్రి అతే ఉన్నాడు అన్న, నీ లెటర్ పైనే నేను ఎంక్వైరీ వేస్తాను చెప్పేసి అని చెప్పాడు. ఇప్పుడు దాకా అతిగతి లేదు. ఇప్పుడు ఇది కూడా అదే అవుతుంది. అందుకే జనంలో ఉండాల్సిన ఉద్దేశంతో మేము ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఒక ప్రజలతోటి ఒక సదస్సు పెట్టారు మా వాళ్ళు. వర్షపెట్టి జరుగుతూ ఉన్నాయి క్యాంపెయిన్ రాష్ట్ర వ్యాప్తంగా. మొత్తానికి అధికారుల వ్యవహార శైలిలో ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతున్నారనే ప్రచారం సాగుతుంది. కానీ ఎవరికి చెప్పుకోవాలో తెలియక టైం కోసం చూస్తున్నారంట. ఇక యువ ఐఏఎస్ అధికారులు జిల్లాలో కీలక స్థానాల్లో పనిచేస్తున్నారు. వారు చంద్రబాబు వద్ద మాత్రమే అంతా మీరు చెప్పినట్లు చేస్తామని చెప్పి క్షేత్రస్థాయిలో మాత్రం పార్టీ నేతల మాట అసలు పట్టించుకోవడం లేదట. గత ప్రభుత్వ అక్రమాలపై ఆధారాలతో సహా ఫిర్యాదులు చేస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదంటున్నారు. గట్టిగా అడిగితే చూద్దాం చేద్దామంటూ లెక్క చేయకుండా వ్యవహరిస్తున్నారంట. 2014 నుంచి 16 మధ్య కాలంలో జిల్లాకు సిద్ధార్థ జైన్ కలెక్టర్గా ఉన్నప్పుడు టీడీపీ నాయకులకు చుక్కలు చూపించారని, ఇప్పుడు అదే పరిస్థితి దాపురించిందని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అప్పట్లో సీనియర్ నేత మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఒత్తిడితో కలెక్టర్ను మార్చడం జరిగిందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందంటున్నారు. జిల్లాకు చెందిన సీనియర్ నాయకుల్లో ఒకరికైనా మంత్రి పదవి వస్తుందని, వారి దగ్గర తమ పనులు చేయించుకోవచ్చని అనుకున్నారు. అయితే అందరూ ఊహించని విధంగా జిల్లాకు ఒక్క మంత్రి పదవి రాలేదు. దీంతో సీనియర్లైన అమర్నాథ్ రెడ్డి, పులివర్తి నాని లాంటి నాయకులు తమ నియోజకవర్గంలో పరిధి దాటి బయటకు రావడం లేదు. జిల్లాకు మంత్రి ఉండి ఉంటే కనీసం జిల్లా ఉన్నతాధికారులకు చెప్పి అన్ని నియోజకవర్గాలను సమన్వయం చేసేవారంటున్నారు. ఇటు అధికారులు పట్టించుకోకుండా నేతలు చూద్దాంలే అన్నట్లుగా ఉండడంతో మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని పార్టీ క్యాడర్ వాపోతుంది. కనీసం నామినేటెడ్ పదవుల్లో అయినా జిల్లాకు అవకాశం ఇస్తారో లేదో అని, అది కూడా లేకపోతే జిల్లా అధికారుల వద్ద కనీసం గౌరవం కూడా ఉండదని ద్వితీయ శ్రేణి నాయకత్వం భయపడుతుంది. ప్రతి పనికి అమరావతి వచ్చేంత స్థాయి తమకు లేదని, ఒకవేళ ఉన్నా నేరుగా సీఎంను, లోకేష్లను కలిసే అవకాశం ఎంతమందికి ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లాపై సీనియర్ నేతలు, పార్టీ పెద్దలు ఫోకస్ పెట్టి పాత అధికారులను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి సొంత జిల్లాలో తెలుగు తమ్ముళ్ల పరిస్థితి అలా తయారైందిప్పుడు. For more videos like this, subscribe Big TV channel.